మరి మీ నాయకుల్ని ఖండిస్తావు, మీ నాయకుల్ని కంట్రోల్ చేస్తావని మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే నీ యాటిట్యూడ్ అది, నీ స్టైలే అది, నీ ఫంక్షనింగ్ పద్ధతే అది. కాబట్టి నువ్వే అలా మాట్లాడుతూ ఉంటే మీ నాయకులకు చెప్పే నువ్వు చెయ్యవు, ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తావు తప్ప. బట్ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. దీని మీద ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలని కూడా నేను ఒక లెటర్ రాయాలనుకుంటున్నాం. దీని మీద పార్టీలో కూడా అంతర్గతంగా వాళ్ళు చర్చించుకోవాలి. అటువంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేసే ఒకరిద్దరు ఎవరైనా మంచివాళ్ళు ఉంటే మరి అది కూడా మనకేం కనపట్లేదు. మనం వరుసగా చూసిన పేర్లను చూసాం. శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు దాకా ఏ జిల్లాలో చూసినా మొత్తం ఆ పార్టీ నాయకత్వాలు ఎలాగ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రాజకీయ పార్టీ ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పని కూడా ప్రజలు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. అదే నేను చెప్పింది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఆ మాట్లాడిన వ్యక్తి అది ఎక్సా వైయా జెడ్ అనేది ప్రతి వ్యక్తికి ఏదో కులం ఉంటుంది. బట్ వాడు ఏం మాట్లాడాడు, అతను మాట్లాడిన భాష ఏంటి, అతను అది కరెక్టా కాదని కాకుండా అతను ఏ కులం వ్యక్తి అయితే ఆ కులం మీద దాడంటే దీన్ని ఇంకేమో విధంగా ఆలోచించుకోవాలి. వాడు అంత దిగజాడుతూనో ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి సో వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తి మాట్లాడిన భాషను ముందు ఏమంటున్నారు మీరు? అసలు ఒక ముఖ్యమంత్రి కాదు, అంత సీనియర్ నాయకుడు, అంత పెద్ద ఆయన, ఈరోజు దేశంలోనే ఒక గౌరవం ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని పెట్టుకొని అటువంటి భాష మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. దాన్ని సమర్థిస్తున్నారంటే ఫస్ట్ అమ్మా నేను మిమ్మల్ని ఒకటే కోరుతాను ఉన్నాను, అవతల వాళ్ళు మాట్లాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా? వాళ్ళు అన్న మాటలు మీరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు అతను కమ్మ, కాపా, రెడ్డా, బలిజ, లేకపోతే ఎస్ఎస్టీ పక్కన పెట్టండి. వాళ్ళ మీద ఏం తీసుకోవాలో లా యాజ్ పర్ ద లా మొత్తం ఏదో ఉంటుందో జరుగుతుంది. బట్ అసలు ముందు మీ వంతు బాధ్యత కూడా ఏంటంటే వాళ్ళు మాట్లాడిన మాటలు అంటున్నాం కదా, దాని మీద ఏంటి మీరేమనుకుంటున్నారు? ఇజ్ ఇట్ కరెక్ట్? మరి అసలు ఫస్ట్ దాంట్లో అది కమ్మ అయితే ఏంటి, కాపు అయితే ఏంటి, ఎస్ అయితే ఏంటి, రెడ్డి అయితే ఏంటి, ఎవడైనా అసలు అదేంటి? అది ఆడలేదు, మగాలేదు. వాళ్ళ పార్టీలో టాప్ టు బాటం, ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, స్పోక్స్ పర్సన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ అసలు ఒక ఇటెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. ఓకే, మహాత్మా గాంధీతో పోల్చండి ఇంకా కాదు. అదే కదా అన్ఫార్చునేట్ థింగ్. ఆ పార్టీ ఎలా తయారైందంటే కనీసం ఏదైనా నోరు జారో ఒక వీక్ మూమెంట్లో అన్నామనో సంథింగ్ అతను మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎంత ఎటకారంగా ఉంది చూడండి. అసలు అదేంటిది బాట మాట్లాడేది? కేవలం ఒక దీనికోసం తప్ప ఏమన్నా అర్థం అన్నట్లు అకేషన్ అది. అదే నేను చెప్పేది, వాసుపల్లి వేరే కాదు కదా. మనం అందుకే ఇప్పుడు నేను వ్యక్తుల పేర్లు నేను తెలుసుకోలేదు. అది ఎక్సా వైయా జెడ్ అనేది. అప్పుడు ఒక మామూలుగా ఉండే వ్యక్తి కూడా ఆ పార్టీలోకి వెళ్తే మారిపోతారు, అక్కడ రూపాంతరం చెందుతారు పూర్తిగా. ఎందుకంటే దాని ఆ డిఎన్ఏ పార్టీకి అలాంటిది. ఆ పార్టీలోకి వెళ్తే అలా టర్న్ కావాలి మనుషులు అంతవరైనా.